శివుడు మరియు పార్వతీదేవి వలనే హనుమంతుడు జన్మించాడు అని మీకు తెలుసా? శివుడు మరియు పార్వతీదేవి కోతురులాగా మారిపోయారు అని మీకు తెలుసా? రావణాసురుడిని హతమార్చడానికి విష్ణువు ఒక మనిషిలాగా భూమి మీద జన్మించాలి అని అనుకుంటాడు. కానీ ఒక సాధారణమైన మనిషి ఒక అసాధారణమైన రాక్షసుడిని చంపాలి అంటే ఈ జన్మలో నేను చాలా కష్టాలు పడతాను. నాకు సహాయం చేయడానికి నా కన్నా శక్తివంతులు నాతో పాటు నా స్నేహితుడిలాగా భూమి మీద జన్మించాలి అని దేవుళ్ళకి చెబుతాడు. అని దేవుళ్ళందరూ మీకన్నా శక్తివంతులు ఎవరున్నారు అని అయోమయంలో పడిపోతారు. శివుడికి ఈ విషయం తెలియగానే నాకు కూడా విష్ణువుకి సహాయం చేయాలి అని ఉంది. కానీ విష్ణువు అతని కన్నా శక్తివంతులు కావాలనుకుంటున్నాడే. శక్తిలో ఇద్దరము సమానమే కదా, ఏం చేయాలి అని ఆలోచనలో పడిపోతాడు. పార్వతీదేవి నవ్వుతూ, స్వామి మీరు భూమి మీదికి వెళ్ళిపోతే నేను ఒక్కదానినే ఇక్కడ ఏం చేయాలి చెప్పండి? మనం ఇద్దరం మన శక్తులను కలిపి ఒక అవతారం ఎత్తి విష్ణువుకి సహాయం చేద్దాం అని చెబుతుంది. శివుడు నవ్వుతూ, మంచి ఉపాయం చెప్పావు పార్వతి, మనం ఇద్దరం వానరుల అవతారం ఎత్తుదాము అని చెబుతాడు. పార్వతీదేవి కూడా సరే స్వామి, ఎలా అయితే భర్త ముందు నడుస్తుంటే భార్య కూడా భర్త వెనకాలే నడుస్తుందో అలాగే మనం కూడా వానర అవతారం ఎత్తాక ముందు వైపు ఉన్న శరీరం అంతా మీరు అయితే మీ వెనుక ఉన్న తోకను నేను అవుతాను అని అంటుంది. అదే సమయంలో అంజనాదేవి సంతానం కోసం శివుడికి కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటుంది. ఆమె నిష్ఠా భక్తిని చూసి శివుడు మెచ్చుతాడు. పద పార్వతి, మనం భూమి మీద జన్మించే సమయం ఆసన్నమైంది అని భూలోకానికి వస్తారు. వారు ఇద్దరు వచ్చే మార్గంలో అక్కడే చెట్టు మీద ఆడుకుంటున్న రెండు కోతులను చూసి పార్వతీదేవి శివుడితో, స్వామి మనం వానర అవతారం అవతరించే ముందు ఇద్దరము వానరులాగా మారి వారి జీవన విధానం ఎలా ఉంటుందో చూద్దామా స్వామి అని అనగా శివుడు కూడా నవ్వుతూ, సరే నీ ఇష్టం పార్వతి అని ఇద్దరు కోతులులాగా మారి ఆడుకుంటూ ఒకానొక సమయంలో శృంగారం కూడా చేసుకుంటారు. దీంతో కోతి రూపంలో ఉన్న పార్వతీదేవి గర్భవతి అవుతుంది. కోతి రూపంలో ఉన్న పార్వతీదేవి బలహీనులాగా ఉంటుంది. కడుపులో ఉన్న శక్తిని భరించలేకపోతుంది. శివుడు అతని చేతులతో ఆమెను మోసుకుంటూ అంజనాదేవి తపస్సు చేస్తున్న పర్వతం దగ్గరికి వస్తాడు. అప్పుడు శివుడు వాయుదేవుడిని పిలిచి కోతి రూపంలో ఉన్న పార్వతీదేవి గర్భంలో ఉన్న శక్తిని ఇచ్చి పుత్రుడి కోసం నాకు కఠోరమైన తపస్సు చేస్తున్న అంజనాదేవి గర్భంలోకి ప్రవేశపెట్టమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు వాయుదేవుడు ఆ శక్తిని తీసుకుని వెళ్లి శివుడు ఇచ్చిన శక్తిని అంజనాదేవి చెవి నుండి ఆమె గర్భంలోకి ప్రవేశపెడతాడు. ఆమెకు ఒక కుమారుడు జన్మిస్తాడు. అతనే మన హనుమంతుడు. హనుమంతుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై భజరంగబలి అని కామెంట్ చేయండి. జై భజరంగబలి.